సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. ఎటువంటి ప్రాక్టీస్ ఉంటే, ఎలాంటి లక్షణాలు ఉంటే విజువలైజేషన్లో డెఫినెట్గా సక్సెస్ అవుతాం? ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, నేను మేనిఫెస్టేషన్ చేశాను, మీరు చెప్పినట్లు జార్నలింగ్ చేశాను, మీరు చెప్పినట్లు నేను ఏదైనా సరే దాన్ని తగ్గట్టే చేశానని చెప్పేసి అంటూ ఉంటారు. ఆడియన్స్ కూడా వాళ్ళకి ఉండేటువంటి డౌట్స్ కూడా అలానే ఉంటుంది. అరే నేను పర్ఫెక్ట్గానే చేస్తున్నాను కదా, నాది ఎక్కడ మిస్ అవుతుంది అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. ఎక్కడ మిస్ అవుతుంది, ఎలాంటి లక్షణాలు క్వాలిటీ కనుకుంటే డెఫినెట్గా విజువలైజేషన్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? నారాజు, ముఖ్యంగా ఎటువంటి లక్షణాలని అడిగావు కాబట్టి, ప్రశాంతమైన మనసు విజువలైజేషన్కు వేదిక లాంటిది. అయితే ప్రశాంతమైన మనసు సాధించడం అంత సులభంగా, ఎందుకంటే విజువలైజేషన్ చేసేటప్పుడు ఆ ప్రశాంతత ఉండాలంటే, ఆ విశ్రాంత స్థితి నీకు కావాలంటే, రోజు మొత్తం నువ్వు ఎలా ఉన్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు అద్భుతమైన విజువల్స్ని, కోరుకున్న భవిష్యత్తును చూడాలంటే, ఆ ముఖంలో ప్రశాంతతను చూడాలంటే ఇలాంటివి చూడాలి. ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ లేని థాట్స్ ఉన్నప్పుడు ప్రశాంతత వస్తుంది. ప్రశాంతతలో దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. భావన, దృశ్యానికి సంబంధించిన భావన హృదయానికి తాకుతుంది. ఈ అవకాశం ఇవ్వాలంటే నీకు మానసిక ప్రశాంతత ఉండాలి. మానసిక ప్రశాంతత లేకపోతే పీపుల్ కాంట్ విజువలైజ్. నేను అనుకుంటున్నాను నాకు కావాల్సిన భవిష్యత్తును, కానీ విజువల్స్ కనిపించట్లేదండి అని చెప్పే చాలామందికి మానసిక ప్రశాంతత గురించి తెలుసుకోవాలి. అయితే మానసిక ప్రశాంతత ఎలా సాధించవచ్చు? ఎన్నో రకాలుగా సాధించవచ్చు. ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ ప్రధానమైన పద్ధతి ఒకటి మీరు తెలుసుకుంటే, ప్రధానమైనది ఎలా ప్రాక్టీస్ చేయాలో మీరు తెలుసుకుంటే, ఆ ఇంపార్టెంట్ యాక్టివిటీని చేయటం ద్వారా ఇమ్మీడియట్గా మీరు విజువల్స్ని బాగా చూడగలరు. అదేంటంటే, చాలామంది ఎప్పుడు దృష్టి పెట్టనిది, కానీ మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నది, మనకు చాలా దగ్గరలో ఉన్నది ఏంటంటే, డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం ప్రాక్టీస్ చేయాల్సింది స్లీప్ హైజీన్ అంటారు దాన్ని. స్లీప్ హైజీన్ ఏంటంటే, నిద్రలో ఒక అద్భుతమైన స్థితి. అంటే మీరు సంపూర్ణ ఆరోగ్యకరమైన నిద్రను పోతున్నారా అనేది ఇంపార్టెంట్. మనకు తెలియదు, కానీ ఉదయం లేచినప్పుడు మనం బాగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం నిద్ర లేకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, నిద్రపోయినా కలత నిద్రపోవడం, విపరీతమైన కలలు రావటం, ప్రతిరోజు మనకున్న ఆందోళనలన్నీ నిద్రలో డిస్టర్బ్ చేయడం. శారీరకంగా, మానసికంగా ఎప్పుడైతే ప్రశాంత స్థితి పొందమో విజువలైజ్ చేయడం చాలా కష్టం. అటువంటి స్థితిలో హాయిగా నిద్రపోయే స్థితిని స్లీప్ హైజీన్ అంటారు. ఈ స్లీప్ హైజీన్ లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం కొంత శ్రద్ధ పెడితే ఈ కారణాలని రిమూవ్ చేయగలిగితే అద్భుతంగా నిద్రపోవచ్చు. నిద్ర శరీరానికి, మనసుకి కూడా అవసరం, అలాగే బ్రెయిన్కి కూడా చాలా అవసరం. మనం చేసే విజువలైజేషన్ బ్రెయిన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి, ఆ విజువలైజేషన్ స్పష్టంగా ఉండాలంటే, పొల్యూషన్ లేకుండా ఉండాలంటే, చూడాలనుకున్న దృశ్యం మనకు బాగా కనిపించాలంటే నిద్ర మీద ఫోకస్ చేయాలి. లెట్స్ సీ, స్లీప్ హైజీన్ అంటే అర్థం ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనల్ని అద్భుతంగా నిద్రపోవడానికి అనుకూలంగా ఉండే చుట్టూ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని, అట్లాంటి వాతావరణం అనుకూలంగా ఉంటే దాన్ని స్లీప్ హైజీన్ అంటారు. దాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి? కొన్ని సజెషన్స్. ఎప్పుడైనా సరే ఫస్ట్ అసలు నిద్రకు వెళ్ళే ముందు ఫోన్కి, మీ నిద్రకి కనీసం 6 అడుగుల దూరం ఉండేటట్టు చూడండి. మీరు పడుకునే ప్లేస్కి మీరు ఫోన్ని ఉంచుకునేది 6 అడుగుల దూరంలో ఫోన్ ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఫోన్ సిగ్నల్స్ ప్రభావం మీ నిద్రను నిద్రపోకుండా చేయొచ్చు. అంతేకాదు, దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారంటే, ఏ కొంత నిద్ర పట్టకపోయినా ఫోన్ని చూస్తూ గడపడం వల్ల మీ నిద్ర ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇక బాగా హాయిగా నిద్రపోవడానికి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, నెంబర్ 1, అలసట ఎప్పుడు కలుగుతుందో అప్పుడే నిద్రకు వెళ్ళండి. మీరు అలసిపోతున్నా సరే టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ, మాట్లాడుతూ, ఇంకేవే పనులు చేస్తూ, అలసిపోయినప్పుడు లేచి మళ్ళీ భోంచేస్తూ రాత్రి మీరు నిద్ర పట్టదు. ఎప్పుడు అలసిపోతారో అప్పుడే నిద్రకు వెళ్ళండి. సెకండ్, రాత్రి కెఫెయిన్ ఇంటేక్ని తగ్గించండి. ఎనర్జీ డ్రింక్స్, కాఫీ,
బ్లాక్ కాఫీ, వైట్ కాఫీ, బ్రౌన్ కాఫీ ఏదైనా సరే కాఫీని మీరు తగ్గించాలి, మానేయాలి. ఎందుకంటే ఇది బ్రెయిన్ని అలర్ట్గా ఉంచి యాక్టివ్గా ఉంచుతుంది. అంటే మీరు నిద్రపోలేరు కాబట్టి వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ లిమిట్ నాపింగ్ ద డే టైం నిద్రపోవడం, మధ్యాహ్నం నిద్రపోవడం, భోంచేసిన తర్వాత పడుకోవడం. బాగా అలసిపోతే పవర్ న్యాప్ మంచిదే, కానీ అవకాశం దొరికిన ప్రతిసారి పగలు నిద్రపోతే శరీరం ఆల్రెడీ విశ్రాంతి తీసుకుంది కాబట్టి రాత్రికి ఇవ్వవలసిన సమయానికి అది ఇవ్వకుండా పోవచ్చు. అప్పుడు మీరు మేలుకోవాల్సి రావచ్చు. మేలుకున్న వ్యక్తి ఊరికే మేలుకోడు కాబట్టి మీరు డిజిటల్ డిస్ట్రాక్షన్ గురి కావచ్చు. కాబట్టి పగటి నిద్రను తగ్గిస్తే డెఫినెట్గా రాత్రి సమయానికి మీరు నిద్రపోతారు. సో హైజీన్ని పాటించవచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఆక్సిజన్, ఎనఫ్ ఆక్సిజన్ ఎప్పుడు బాడీలో ఉంటుందో, యాక్టివ్గా మీరు ఎప్పుడైతే పగలు ఉంటారో అప్పుడు మీరు యాక్టివ్గా చేయవలసిన పనులు చేస్తే రాత్రి అలసిపోయినప్పుడు హ్యాపీగా నిద్రపోతారు. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. దీనివల్ల ఇంకో కారణం ఏంటంటే బ్రీతింగ్ వల్ల ముక్కులో బ్లాక్స్ ఏవైనా ఉంటే ఆ బ్లాక్స్ రిలీజ్ అవ్వడం వల్ల రాత్రి నిద్రపోతారు బాగా. నిద్రకి ఎటువంటి ఆటంకం కలగదు. ఇక చివరిది, కీప్ ద రూమ్ కూల్ అండ్ డార్క్. చాలామంది తెలీదు, గదిని కాస్త చీకటిగా ఉంచి నార్మల్ టెంపరేచర్గా ఉండి హాయిగా నిద్ర పట్టే టెంపరేచర్ ఉండేటట్టు చూసుకోండి. నిద్ర పట్టకపోయినా కళ్ళు మూసుకొని కాసేపు పట్టేంత వరకు ఉండండి, లేవకండి. మీరు ఇవి పాటిస్తే హాయిగా నిద్రపోతారు. ఇట్లాంటి వాటన్నిటి ప్రయోజనాలు ఒక యాక్టివిటీతో ఉంది నాగరాజు. ఏంటి సార్? ఇవన్నీ చేస్తున్న ప్రయోజనాలు అన్నింటినీ ఒక యాక్టివిటీతో ఉంది. ఆ యాక్టివిటీ పొందే ఒకే ఒక చోటు యోగ నిద్ర. ఈ యోగ నిద్ర ద్వారా మనిషికి విజువలైజేషన్లో ఒక రోజును కంప్లీట్గా మనం యోగ నిద్రకు కేటాయిస్తున్నాం. యోగ నిద్ర ఏంటంటే శరీరం నిజమైన విశ్రాంతి తీసుకోవాలంటే శరీరంలోని ప్రతి కండరం, బ్రెయిన్లోని ప్రతి న్యూరాన్ పూర్తి విశ్రాంతి అంటే ఏంటో, ఒక డీప్ స్లీప్లో 3-4 గంటలు మీరు నిద్రపోతే ఎటువంటి విశ్రాంతి మీరు పొందుతారో 40 నిమిషాల పాటు చేసే యోగ నిద్రలో అంత విశ్రాంతి పొందుతారు. అట్లా పొందడం ద్వారా మీకు అవసరమైన ఆరోగ్యాన్ని మీరు శరీరానికి ఇస్తే ఇప్పుడు విజువలైజేషన్ చేయటానికి మీకు మైండ్ సహకరిస్తుంది. సో దెన్ యూ విల్ విజువలైజ్ వెరీ వెరీ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ అండ్ డిస్టర్బెన్సెస్. దృశ్యాలు స్పష్టంగా ఉంటాయి, భవిష్యత్తు బాగా కనిపిస్తుంది. మీరు చేసిన విజువలైజేషన్నే రియలైజ్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్లీప్ హైజీన్ అండ్ విజువలైజేషన్. గ్రేట్ సార్. చాలా విషయాలు ఉన్నాయి, డెప్త్గా వెళ్ళాలి అని అంటే దీంట్లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. ఓకే నారాజ్. విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమైనా అడ్వాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంత చిన్న విషయం అయితే కాదు, టాస్క్ అది టఫ్ టాస్క్. ప్రతి ఒక్కరిని ఒక తాటిపై తీసుకుని వచ్చే విజువలైజేషన్ క్లాసెస్ మీద అడ్వాన్స్ చేయించడం అంటే అంత చిన్న విషయం కాదు. బేసిక్ లెవెల్ నుంచి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ బేసిక్ ఇప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది రామ్ సార్. నారాజ్, October 1st October 1st. ఎస్, October 1st విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. వాళ్ళు పూర్తిగా ప్రాక్టీస్లో మునిగి ఉంటారు. ప్రాక్టీస్ ద్వారా 5 రోజుల లోపల మాస్టరీని ఎట్లా సంపాదించాలో నేర్చుకోవాలంటే విజువలైజేషన్ October 1st జరిగే ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. అందులో ప్రత్యేకంగా ఒకరోజు సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి యోగ నిద్ర సెషన్ని వాళ్ళ అనుభవంలోకి తీసుకొస్తారు. సో ప్రాక్టీస్లో భాగంగా యోగ నిద్రలో విజువలైజేషన్ చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే October 1st జరిగే విజువలైజేషన్ క్లాసులకి బేసిక్ క్లాసులు నడుపుతున్నాం. పీపుల్ కెన్ అటెండ్ డెఫినెట్గా అండి. సో October 1st జరిగేటువంటి విజువలైజేషన్ క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.